స్థలాల విషయంలో కుంభకోణాలు జరిగాయని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురం నగరంలోని R&B గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా కారణంగా ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటే చంద్రబాబు మాత్రం స్టేట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడని మంత్రి ఎద్దేవా చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ జరగకుండా పచ్చచొక్కా వేసుకున్న కొందరు కేసులు వేసి అడ్డుకుంటున్నారని మంత్రి శంకర్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నారో తమకు అర్థం కావడం లేదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు అంటున్నారు, కానీ ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తున్నారో మాత్రం చెప్పరని మంత్రి. లక్షలాది మందికి అమరావతి ప్రాంతంలో కూడా పట్టాలు ఇవ్వబోతుంటే దాన్ని కూడా అడ్డుకుంటున్నాడు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంవత్సర కాలంలోనే 90% పైగా హామీలు నెరవేర్చి ఇప్పటికీ దాదాపు 14 నెలల కాలంలో పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన మోసాలు, 5 సంవత్సరాల కాలంలో మీరు చేసిన మోసాలు, మీరు చేసినటువంటి అవినీతి, మీరు చేసినటువంటి అక్రమాలు అది ప్రజలంతా గమనించారు, ప్రజలంతా తెలుసుకున్నారు. కాబట్టి మీకు 23 సీట్లు ఇచ్చారు. ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటారు. ఎవరి ఫోన్ ట్యాప్ చేశారో చెప్పడు. మరి ఫోన్లు ట్యాప్ చేసిన విషయంలో ఆయన ప్రధానమంత్రికి లేఖ రాస్తే డీజీపీ గారు స్పందిస్తే డీజీపీ గారు మీరెవరు స్పందించే కట్టారు. ఈరోజు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయలేదు. మరి ఈరోజు కేవలం 14 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మంచి పనులు చేసి ప్రజల గుండెల్లో ఒక దేవుడిలాగా నిలబడిపోతున్నాడు, చిరస్థాయిగా నిలబడిపోతాడు అనే ఒక బాధతో, ఒక భయంతో ఈరోజు ఈ ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం తీసుకుంటున్నాడు. 2 ఏళ్ల తర్వాత అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీకి వీసీ వచ్చారు. మొదటి వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ ఎస్ఏ కోడి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి కేంద్రం సెంట్రల్ యూనివర్సిటీని కేటాయించింది. 2018 ఆగస్టు 6న జేఎన్టీయూ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ లో అప్పటి కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ దీన్ని ప్రారంభించారు. ప్రారంభం నుంచి మెంటార్ యూనివర్సిటీగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పాలనలో సాగింది. ప్రస్తుతం కర్ణాటక ఉన్నత విద్యా మండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎస్ఏ కోరిని సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా నియమించగా ఆయన ఇవాళ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. కొత్తగా ఏర్పడిన యూనివర్సిటీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తీర్చిదిద్దుతామని వీసీ అన్నారు. రానున్న 5 ఏళ్లలో యూనివర్సిటీని బాగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. అలాగే విద్యార్థులకు వసతి సమస్య ఉందని, దీనిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. And always we considered Andhra Pradesh is the big brother of Karnataka. And many times whenever we met with the former Deputy Chief Minister of Telangana and Andhra Pradesh, recently we met the Higher Education Minister at World Education Forum, Sri Suresh, who has done his masters from NIT Surat, where I did my master from the same institute. So that is the kind of the bonding we have, no barriers for me. తెలుగుదేశం పార్టీ ఇంకా ఎన్నేళ్లు ఇలా కుల కుట్ర రాజకీయాలు చేస్తుందోనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో పత్రికలు, టీవీలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేశారన్నారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రాలో ప్రతిపక్షంగా మీరు విఫలమయ్యారని, మీరు చేయలేని పని మేము చేస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రి మోదీ, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ గారిని కుల రాజకీయంగా లక్ష్యంగా చేస్తున్నారని విరుచుకుపడ్డారు. మీ విష ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి అనధికార వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల పేరుతో ప్రచారం ఎందుకని, ధైర్యం ఉంటే మీ అధికారిక వెబ్సైట్ లో ప్రచారం చేయండి అని సవాల్ విసిరారు. మీ విష ప్రచారం రాజకీయ పద్ధతులు మార్చుకోకపోతే మరోసారి ప్రజలే బుద్ధి చెబుతారని హితవు పలికారు. కుల రాజకీయాలతోటి, కుట్ర రాజకీయాలతోటి మీరు రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతగా
తెలంగాణ ప్రాంతానికి ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నట్లు తెలంగాణలో ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల తరపున ప్రతిపక్షంగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఈ రకమైనటువంటి ఒక కుట్ర రాజకీయాలతో దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారం చేయడం న్యాయమా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీని ప్రజలు మర్చిపోయారు. మీరు పత్రికలతో టీవీలతో రాజకీయాలు చేశారు, రాష్ట్రాలను నడిపారు. ఇప్పుడు వాటిలో కూడా ప్రజల విశ్వాసం పోయింది కాబట్టి సామాజిక మాధ్యమాల్లో మీ రాజకీయాలతోటి కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారు. ప్రజల పన్నులతో రక్షణలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో సేద తీరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల విషయంలో తిరుమల కావచ్చు, వరదలు కావచ్చు, ఇసుక సమస్య కావచ్చు, లేదా ఇతర ప్రజా సమస్యల మీద బీజేపీ క్షేత్రస్థాయిలో పోరాడుతుంది. మీరు దీన్ని ఓర్చుకోలేక మా మీద కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేస్తే ఎట్లా? ఒక బీసీ ప్రధానమంత్రి ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. గతంలో అనేక రకాలైన వ్యాఖ్యలు మీరు ఆయన మీద మాట్లాడారు. అక్కడే ఆక్కోకుండా ఆయన ప్రధానిగా దించేస్తామన్నారు. ఈ మధ్య ఏదో మీకు యూటర్న్ తీసుకొని మనసు మార్చుకొని ఆయన గొప్పగా పొగుడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వాళ్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాసింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న వాహనం స్వల్పంగా ధ్వంసం కావడంతో వారు మరో వాహనంలో విశాఖకు పయనమయ్యారు. తాడిపత్రి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటించారు. తొలుత జిల్లా కలెక్టర్ చాగల్లు రిజర్వాయర్ను సందర్శించారు. అనంతరం పెద్దపప్పూరు మండలంలో లీకేజ్ అవుతున్న డ్రైనేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి నిధులు కేటాయించాలని కలెక్టర్ను కోరారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఉప్పూరు మండలంలో మండల హెడ్ క్వార్టర్లో ఈ డ్రైనేజ్ కలెక్టర్ గారు సందర్శించిన తర్వాత ఈ డ్రైనేజీకి ఎంతైతే నిధులు అవసరమో ఆ నిధులను కూడా తక్షణమే కలెక్టర్ గారికి మేము కూడా నిర్ణయించడం జరిగింది. ఆయన ఆమోదించినాడు. తక్షణమే కూడా వర్క్ చేసేదానికి తొందరలో కూడా శాంక్షన్ చేసి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. గుంతకల్ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందుతుందా లేదా అని కరోనా బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్లతో మాట్లాడుతూ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఏమంటారండి మేటి ఏం హెల్ప్ చేస్తారు? ఏం హెల్ప్ చేస్తారు? ఏమన్నా మాట్లాడుతున్నారా పేషెంట్తో? ఏం మాట్లాడతారు? నేను ఎందుకు తీసుకున్నాను? డైట్ వల్ల ఎవరైనా తీసుకెళ్తున్నారా? జాగ్రత్తలు పాటిస్తున్నారా? అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 31వ వార్డులో వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ముందు తమ నాయకుడు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాడని తెలిపారు. ప్రతి పథకం లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
టీడీపీ నాయకులు ప్రతిదీ రాజకీయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. పేదలకు ప్రభుత్వం ఇల్లు కట్టించాలని చూస్తుంటే కోర్టులో స్టే తీసుకువచ్చి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. నమస్తే. ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్షన్ ముందు ఏమైతే చెప్పింటామో ప్రతిదీ నెరవేర్చల్లా. ఎవరైనా ఎక్కడైనా ఏమయ్యా పెద్ద మనిషి నీవు ఇట్లా చెప్పింటివి మాట తప్పినావే అడిగేదానికి అవకాశమే ఉండకోకుండా ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్ ముందు ఏమైతే చెప్పినారో అన్ని చేస్తాం. మన పిల్లలకి ఇప్పుడే పోయించిన మోడల్ స్కూల్లో స్టాక్ పెట్టినారు. స్కూల్కి పోయే మన పిల్లలకి అంగి ప్యాంటు, ఆడపిల్లలకి జాకెట్ ప్యాంటు, పైన వేసుకునే ఓణి, బూట్లు, సాక్స్లు, బుక్కులు అవన్నీ పెట్టుకునే బ్యాగు, ఎలక్షన్లు జరిగిపోయింది టైట్లు ఇచ్చి వాళ్ళకి ఇల్లు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 1,00,000 మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపిణీ చేశారు. గత 10 రోజులుగా 340 మంది కార్మికులు నిరంతరంగా కష్టపడడంతో 1,00,000 విగ్రహాలు తయారీ జరిగిందన్నారు. ఈ విగ్రహాలను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయం ఎదుట పంపిణీ చేశారు. ఈ వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరు కూడా తొలి పండుగ కనుక చాలా భక్తి శ్రద్ధలతో ఈ పండుగను చేసుకోవడం జరుగుతుంది. మనకు పల్లెల్లో చెప్తుంటారు, మన తిరుపతి లాంటి ప్రాంతంలో ప్రత్యేకంగా ఇప్పటివరకు పండుగలన్నీ ఆగిపోయి ఉంటాయి. పిల్లార చవితి పండుగలు పిలుచుకొని వస్తుంది, ఉగాది పండుగలు ఊడ్చుకొని పోతుంది. అంటే ఉగాది అయిన తర్వాత పండుగలు ఆగుతాయి. పిల్లార చవితి అంటే వినాయక చవితి పండుగలు ప్రారంభం అవుతాయి. అట్లా తొలి పండుగలకన్నిటికీ మన వినాయక చవితి. ప్రతి ఏటా కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను మనం ఘనంగా నిర్వహించడం మేము చాలా ఇష్టంగా చేస్తుంటాం. మనము మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి అని ప్రతి ఇంటికి కూడా మట్టి విగ్రహాలు ఇవ్వాలని ఒక సంకల్పంతో మట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టాం. చేయించి ఉపాధి కల్పించి అందించే కార్యక్రమం ఇప్పటి నుంచే చేస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది కరోనా వల్ల. ఇంతకుముందు మండలానికి ఒక 2 పాయింట్లో 3 పాయింట్లో పెట్టేసి తయారు చేసి ఆ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఈసారి వచ్చేటప్పటికి మండలానికి 10-15 పాయింట్లు పెట్టాల్సి వచ్చింది. ఇది ఒక పాయింట్. ఇట్లాంటి 43 పాయింట్లు నియోజకవర్గంలో పెట్టాం. ఒక్కొక్క పాయింట్లో మినిమం 2-2.5 వేల విగ్రహాలు పెట్టాం. నాకు తెలిసి గత 10 రోజులుగా ఒక 300 నుంచి 350 మంది వర్కర్లు డిఫరెంట్ ప్లేసుల్లో పనిచేస్తున్నారు. 300 నుంచి 350 మంది వర్కర్లు దీనిపైన మట్టి దొక్కేవాళ్ళు కానీ, బొమ్మ తయారు చేసేవాళ్ళు కానీ, బొమ్మని చక్కగా తయారు చేసేవాళ్ళు కానీ పనిచేస్తున్నారు. మొత్తం 43 పాయింట్లలో చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి విగ్రహాలు తయారు చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పర్యావరణ పరిరక్షణ ఒకటి, మట్టి విగ్రహాలు పూజించడం వల్ల వాళ్ళకు కూడా శ్రేష్టమైనటువంటి ఒక సంతృప్తి మిగులుతుంది. లేదంటే వాళ్ళు తెచ్చుకోవాలంటే మట్టి విగ్రహాలు బయట పోతే దొరకడం లేదు.